రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి విడుదల రజని క్వాష్ పిటిషన్ ఏపీ హైకోర్టు నాడు విచారించబోతుంది. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు స్టోన్ క్రషర్ యాజమాన్యం నుంచి కోట్ల రూపాయలు ముడుపులు అందాయని కూడా ఆరోపణలు రావడంతో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో తనకు అరెస్టు చేయకుండా ప్రధానంగా రజని ఇటీవల హైకోర్టులో ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను కోర్టు నేడు విచారించబోతోంది. ఏపీ మాజీ మంత్రి విడుదల రజని క్వాష్ పిటిషన్ను ఏపీ హైకోర్టు నేడు విచారించబోతుంది. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు స్టోన్ క్రషర్ యాజమాన్యం నుంచి కోట్ల రూపాయలు ముడుపులు అందాయని ఆరోపణలు రావడంతో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా రజని ఇటీవల హైకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను కోర్టు నేడు విచారించబోతుంది. చాలా కీలకంగా ఉన్నటువంటి కేసుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాఘవ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో రాఘవ, చెప్పండి, ప్రధానంగా ముందు నుంచి అంటే తను ఎటువంటి తప్పు చేయకుండానే అక్రమంగా తనపై కేసు బనాయించారని రజని ఆరోపిస్తుంది. సో పిటిషన్కి సంబంధించి ఈరోజు విచారణ జరగబోతుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హలో, రైట్ రాఘవ, వినిపిస్తుంది, చెప్పండి. వినిపించలేదు సార్. రైట్ రాఘవ, ప్రధానంగా విడుదల రజనీకి సంబంధించి కోర్టులో అక్రమాలు జరిగాయి, ముడుపులు అందాయినటువంటి ఏసీబీ కేసుకు సంబంధించి ఆమె ముందస్తు బెయిల్కి ఈరోజు విచారించబోతుంది హైకోర్టు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మా మాజీ మంత్రి విడుదల రజనీకి సంబంధించిన ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో మరోసారి విచారణకు రానున్నది. అయితే ఈ రోజు కోర్టులో కీలక వాదనలు చోటు చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. అయితే గతంలో స్టోన్ క్రషర్ యజమాని నుండి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేయగా రాజకీయ కక్షతోనే ఈ కేసు నమోదైందని కూడా రజనీ తరపు న్యాయవాది కూడా వాదనలు వినిపించారు. అయితే 2021లో జరిగిన ఘటన ప్రస్తావిస్తూ ఇప్పుడు కేసులో నమోదు చేయడం వెనక రాజకీయ కుట్ర ఉద్దేశం ఉందని కోర్టులో కూడా రజనీ తరపు న్యాయవాది కూడా వాదించడం కూడా తెలుస్తుంది రాజు. అయితే విజిలెన్స్ విభాగానికి A2 ఇచ్చిన నివేదికపై, అంటే విజిలెన్స్ విభాగానికి చెందిన A2 అంటే ఐపీఎస్ అధికారి అనేది ఇచ్చిన నివేదిక న్యాయవాది కూడా హైకోర్టు చెప్పారంటే A2 కూడా ఒప్పుకున్నట్టుగానే ఉంది. జాషు అనే ఎస్పీ అనే అతను కూడా తనిఖీకి పోయాడు. అతను కూడా కొన్నిట్లో కూడా ఒప్పుకున్నట్టు కూడా ఈ కేసులో కూడా నేను వెళ్ళాను. జాషు అనే అతను ఐపీఎస్ అధికారి కూడా నేను వెళ్ళాను, అక్కడ ఒత్తిడి కూడా తెచ్చారు, నా మీద ఒత్తిడి తెచ్చడం వల్ల కూడా ఈ క్రమంలో కూడా వెళ్ళానని చెప్పుకోవడం కూడా ఏసీబీకి కూడా ఒప్పుకున్నట్టు కూడా తెలియజేస్తుంది. అందుకనే ఈ క్రమంలో కూడా ప్రభుత్వం న్యాయవాది కూడా హైకోర్టు దీని దృష్టి కూడా తీసుకొచ్చారండి. ఈ క్రమంలోనే ప్రభుత్వం సమయం కోరటం కూడా తదుపరి విచారణకి కూడా వాయిదా వేస్తూ కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్ణయం తీసుకుంటుంది. అంటే స్టోన్ క్రషర్ నుంచి యజమాని నుంచి బెదిరించి 2.20 కోట్లు వసూలు చేసిన ఆరోపణలపై ఏసీబీ కేసు కూడా నమోదు చేసిన నేపథ్యంలోనే ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని విడుదల రజనీకి హైకోర్టు ఆదేశించారంటే A2, A1 అంటే విడుదల గోపి, పిఏ దొడ్డ రామకృష్ణ, విడుదల రజని, ఇంకో ఇలా A2గా మళ్ళీ విజిలెన్స్ ఆఫీసర్ కూడా జాషువా కూడా ఈ నలుగురు
ముగ్గురు మీద కూడా ఏసీబీ కేసు నమోదు చేసినట్టు కొన్ని చెప్పుకోవచ్చు. అయితే ఈ రజనీ హైకోర్టు ఇన్స్టిట్యూట్లో ఇప్పటికే పలుమార్లు కూడా ఈ కేసులో విచారణ వాయిదా వేస్తూ వస్తుంది. అయితే నేడు కీలకంగా మారవచ్చని కూడా చెప్పుకోవచ్చు రాజశేఖర్. ఎందుకంటే ఇప్పుడు గతంలో కూడా చూసుకుంటుంటే 4 సార్లు కూడా వాయిదా ఇస్తాం అన్నట్టు ఉంది. అయితే గత వాయిదాలో కూడా ప్రభుత్వం కూడా ఇంకా క్లుప్తంగా కూడా మేము అన్ని వివరంగా కూడా కోర్టుకు సమర్పిస్తామని కూడా ప్రభుత్వం తరఫున న్యాయవాది కూడా వాయిదా కోరినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఈ ప్రజెంట్ ఇప్పుడు ఈ కేసు కూడా నిర్ధారణ తెలిస్తే మటుకి రజనీకి కూడా 7 సంవత్సరాలు కూడా శిక్ష కూడా పడినట్టు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుమార్ సోనికృష్ణ నుంచి బెదిరించి కూడా ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యే అప్పుడు గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు సోనికృష్ణ కంపల్సరీగా నాకు కప్పం కట్టాల్సిందని కంపల్సరీ కూడా ఒత్తిడి తీసుకొచ్చినట్టు. అంటే మాజీ మంత్రి విడుదల రజనీ యొక్క మర్ది కూడా గోపి, సిఆర్ దొడ్డ రామకృష్ణ, ఐపీఎస్ అధికారి కూడా జాషువా కూడా వీళ్ళు ముగ్గురు కూడా సోనికృష్ణపై కూడా మీరు కంపల్సరీగా కప్పం కట్టాల్సిందే, లేకపోతే 20 కోట్లు ఫైన్ వేస్తామని కూడా బెదిరించి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే సోనికృష్ణ యజమాని కూడా దీన్ని ఇలా బెదిరించారని గత ప్రభుత్వంలో కూడా కేసు నమోదు చేస్తే ఆ కేసు కూడా నమోదు చేయకుండా నీరు గార్చారు. అంటే కూటమి ప్రభుత్వం రాంగులోనే కానీ ఈ కేసును కూడా ఏసీబీకి అందజేసినట్టు ఉంది. ఆ ఏసీబీ కేసు కూడా దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి కూడా నిజ నిర్ధారణ కూడా తేల్చి ఈ జాషువా కూడా కొన్ని పలుమార్లు కూడా విచారణ కూడా పిలిపించారు. ఆ విచారణ కూడా నిగ్గు తెలిసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే దీంట్లో కూడా మాజీ మంత్రి విడుదల రజనీ హస్తం కంపల్సరీగా ఉందని కూడా నిజ నిర్ధారణ తెలిసిన తర్వాత కూడా ఏసీబీ కూడా ముందుకు దూకినట్టు చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్. అంటే ప్రధానంగా ముందు నుంచి పిటిషన్కి సంబంధించి కీలకంగా ఉంది. ఒకవేళ అనుకూలంగా రాకపోతే విడుదల రజనీ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది, ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉందంటారు? అంటే ఈ రోజు విడుదల రజనీ వాటికి కీలక తీర్పు కూడా తీసుకుంటే మటుకి కంపల్సరీగా తీర్పు కూడా హైకోర్టు కూడా ఒకవేళ వాయిదా వేయచ్చు అని చెప్పుకోవచ్చు. ఎందువల్ల అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఈ రోజు తీర్పు కూడా విడుదల చేసే మటుకి విడుదల రజనీ కూడా కనీసం 7 సంవత్సరాలు కూడా జైలు శిక్ష అనుభవించుకోవచ్చు. అంటే విడుదల రజనీ దీనికి హైకోర్టు కూడా తీర్పు ఇచ్చి 7 సంవత్సరాలు జైలు శిక్ష కానీ లేకపోతే ఏదన్నా జరిమానా కూడా విధిస్తే అయితే తదుపరి కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి కూడా రెడీగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విడుదల రజనీ కూడా నేనేం లేదు, నా మీద గత ప్రభుత్వంలో కూడా నేనేం బెదిరించలేదు, ఉద్దేశపూర్వకంగానే వీళ్ళు కట్టి కూటమి ప్రభుత్వం నా మీద కూడా కేసు నమోదు చేసింది, ఏసీబీ కూడా కేసు నమోదు చేసింది. నేను స్వయంగానే పాల్గొనలేదు, నేను ఊరికి అసలు దాని కష్టం మీద కూడా నివేదిక తయారు చేయమన్నానే కానీ ప్రత్యయం కానీ పరోక్షంగానే కానీ నేను ఎటువంటి కక్ష సాధింపులు చేసుకోలేదు, డబ్బులు కూడా తీసుకోలేదు. ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అంటే నా మీద కక్ష కట్టి ప్రతి దానికి కేసులు కూడా పెట్టుకోవడం వల్ల ఈ విధంగా జరుగుతుందని కూడా రజనీ తరపున న్యాయవాది కూడా కోర్టు దృష్టి కూడా తీసుకొచ్చారు. అయితే ఇవన్నీ పరామర్శలు తీసుకొని కూటమి ప్రభుత్వం అలా తీసుకుంటే ఈ రోజు హైకోర్టు తీర్పు ఎలా ఉంటుంది కూడా సాయంత్రానికి తీర్పు అంటే వాయిదా వేసి లేకపోతే ఆ వాయిదా లేకుండా తీర్పు ఇచ్చేది మటుకి విడుదల రజనీ కూడా గట్టిగా చాలు తగినట్టు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా కొన్ని చాలా ఆరోపణలు ఉన్నాయి. అంటే గతంలో తెలుగులూరుపేట సంబంధించిన మండలంలో పసుమర్తి గ్రామంలో నేషనల్ హైవే సంబంధించిన కూడా భూముల్లో కూడా విడుదల రజనీ కూడా కొన్ని వేల కోట్లు కూడా తీసుకుందని కూడా గతంలో కూడా భూములకు సంబంధించిన రైతులు కూడా కంప్లైంట్ ఇచ్చినాడు. అయితే కంప్లైంట్ ఏంగులోనే ఎమ్మటే దానికి సంబంధించిన డబ్బులు కూడా వాపస్ చెందినట్టు కూడా వాపస్ ఇచ్చినట్టు కూడా విడుదల రజనీ యొక్క తరపున నాయకులు కూడా ఇలా కేసు నమోదు చేస్తారు, మళ్ళీ గట్టి చర్యలు తీసుకుంటారు. అందుకని తిరిగి డబ్బులు కూడా చెల్లించినట్టు కూడా ఉంది సమాచారం. ఎందుకంటే గతంలో ఇలానే జరిగింది. అందుకని సోనికృష్ణ మటుకి గట్టిగా పట్టుబడి నా కేసుల కంటే కంపల్సరీగా నా దగ్గర 2.20 లక్షలు తీసుకున్నట్టుగా కంపల్సరీగా ఉన్నారు. నా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి. ఆ ప్రూఫ్లు కూడా గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేసి ఏసీబీ కూడా అందజేసినట్టు కూడా తెలుస్తుంది రాజశేఖర్. ఎందుకంటే ఈ విధంగా ప్రూఫ్లు కూడా ప్రత్యేకంగా ఏ2 అయిన ప్రస్తుత విజిలెన్స్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ జాషువా కూడా అతని విచారణ కూడా చేపట్టింది ఏసీబీ. ఎందువల్లంటే ఏంటి అసలు ఎక్కడ జరిగింది, నువ్వు ఎందుకు వెళ్ళావు, అసలు నీ మీద ఒత్తిడి ఎవరు చేసుకొచ్చారని క్లుప్తంగా విచారిస్తే కావాలని నా మీద రాజకీయ ఒత్తిడి కింద కంపల్సరీగా రాజకీయ ఒత్తిడి చేస్తేనే నేను అటు వెళ్ళాను కానీ ఇలా జరిగిందని చెప్పాడు. దానికి అనుగుణంగానే కంపల్సరీగా ఏసీబీ కేసు కూడా నమోదు చేసినట్టుంది. అయితే విడుదల రజనీ మటుకి ఇటు కూటమి ప్రభుత్వం మటుకి వదిలే ప్రసక్తి లేదన్నట్టు కూడా కనిపిస్తుంది. అంటే సాయంత్రం లోపల వాయిదా పడుతుందా లేకపోతే కేసు బెయిల్ శిక్ష పడచ్చు కూడా తేలినట్టు ఉంది సమాచారం రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాఘవ.